ఒకసారి హలో 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 సార్, హలో నమస్కారం అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు షేక్ షరీఫ్ అండి, మాది కేకులూరుపేట. అలాగేనండి. డాక్టర్ సారీ అడ్వకేట్ గారు ఉన్నారు, మాట్లాడండి మనతో పాటు. సార్ నమస్తే సార్. అమ్మా నమస్తే అమ్మా. సార్ నాకైతే పెళ్ళైంది సార్ ముందు. ఓకే అయితే మా భర్త చనిపోయారు సార్. ఓకే సార్ తర్వాత ఇద్దరు పిల్లలు తీసుకుని నేను అమ్మగారి దగ్గర ఉంటున్నాను సార్. ఓకే ఎవరు లేరు, నాకు అమ్మ చచ్చిపోయింది, నాన్న చచ్చిపోయారు అని చెప్పి పెళ్లి చేసుకున్నాను సార్. ఎవరు లేరని చెప్పి. ఓకే అయితే ఇప్పుడు అబ్బాయి ఎవరు నాకు ఎక్కడున్నారో తెలియట్లేదు సార్. ఓకే ఇప్పుడు మనం కేసు పెట్టాం సార్. కేసు పెడితే మన కేసు తిట్టుకున్నారు కానీ మనకి ఆన్సర్ ఏం చెప్పట్లేదు సార్. ఓకే అంటే ఇప్పుడు మీరు కేసు దేనికోసం వేసిరమ్మా? ఏం సార్? మీరు కేసు దేనికోసం వేయడం జరిగింది? నా భర్త నాకు కావాలని చేశాను సార్. మీ భర్త మీకు కావాలని వేశారు మీరు? అవును సార్. మరి దాంట్లో నోటీసులు వెళ్ళినాయమ్మా మరి అతనికి? అతను కోర్టుకు వస్తున్నాడు అతను? పోలీస్ స్టేషన్ ఉంది సార్. ఫోన్ క్లారిటీ లేదు. గట్టిగా మాట్లాడండి. హలో సార్ సార్ కోర్టుకు కాదు సార్, పోలీస్ స్టేషన్కి పిలిపించారు. పోలీస్ స్టేషన్ కి పిలిపించారంట సార్. పోలీస్ స్టేషన్కి వచ్చాడు. మీ వాయిస్ చాలా డిస్టర్బెన్స్ ఉందమ్మా, కొంచెం దయచేసి కొంచెం గట్టిగా మాట్లాడండి. క్లారిటీగా చెప్తే గానీ అడ్వకేట్ గారు మీకు ప్రాబ్లం కి కొంచెం సొల్యూషన్ సలహా ఇవ్వరు. పోలీస్ స్టేషన్కి పిలిపించాను సార్. ఓకే ఇప్పుడు మీరు ఏ సమస్య గురించి మాట్లాడాలో దాని గురించి ఒకటే లైన్ లో చెప్పేసేయండి. ఇప్పుడు అబ్బాయి అయితే నాకు వద్దంటున్నారు సార్, దానికి సలహా మీరు ఏదైనా ఇవ్వగలరు సార్? ఓకే ఇప్పుడు వద్దంటున్నారు అమ్మ వాళ్ళు? అవును సార్, వద్దంటున్నారు. ఎందుకు? కారణం ఏంటట? నీకు ఇప్పుడు అబ్బాయి నన్ను విడిపించుకోవడానికి నువ్వు వేరే ఖర్చు చేస్తున్నావు, వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు అని చెప్పి వాళ్ళు మాట్లాడింది. ఇప్పుడైతే వద్దంటున్నారు సార్. ఓకే మీ మీద ఒక ఫాల్స్ అలిగేషన్స్ పెడతా ఉన్నారు. అవును సార్, వద్దని చెప్తున్నాను. ఓకే మీకు ఇప్పుడు ఆల్రెడీ మీకు ఇద్దరు పిల్లలు ఉన్నారు మీకు? అవును సార్, ఉన్నారు సార్. పిల్లలు చిన్నపిల్లలా పెద్ద పిల్లలా? చిన్నపిల్లలే సార్, 8-7 సంవత్సరాలు సార్. ఓకే సరే అమ్మా, వాళ్ళు చెప్పేది వాళ్ళ వర్షన్ వాళ్ళు చెప్తా ఉంటారు, అలాగే చెప్తారు వాళ్ళు. మీరు కేసు నడిపియండి. మీరు నా భర్త కావాలని చెప్పి కేసు పెట్టండి మీరు. పెట్టాను సార్, పెట్టాను. అది పోలీస్ స్టేషన్లో కాదమ్మా, ఫ్యామిలీ కోర్టులో పెడతారు. అది అది ఎక్కడ సార్? ఫ్యామిలీ కోర్టులో కేసు వేస్తారు. నా భర్త నాకు కావాలని చెప్పి మీరు ఫ్యామిలీ కోర్టుకి వెళ్ళి అక్కడ కేసు పెట్టండి. అక్కడ జడ్జి గారు పిలిచి కౌన్సిలింగ్ చేస్తారు. అక్కడ మీ ఇద్దరిని కలుపుతారు. అంత ఈజీగా వద్దంటే గనక అంత ఈజీగా విడాకులు ఏమి ఇచ్చి పంపించరు. ఎందుకంటే ఇద్దరు పిల్లలు ఉన్నారు కాబట్టి మీరు నా భర్త కావాలని చెప్పి ఫ్యామిలీ కోర్టుకు వెళ్ళండి. మీకు ఫ్యామిలీ కోర్టుకు వెళ్తే మీకు అక్కడ న్యాయం జరుగుతుంది.